ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరగా ఉంది. కానీ స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ కాలేదని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వరీ అనేది అవుతూ ఉన్నారు. సో, బేసికలీ ఫిబ్రవరి 13th నుంచి స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ అవ్వాలి. కానీ ఫిబ్రవరి 13th తర్వాత లేదా ఫిబ్రవరి 13th మనకేంటంటే ఎటువంటి స్లాట్ బుకింగ్ అనేది ఓపెన్ కాలేదు. అవునా? సో, దీని ప్రకారంగా చూస్తే చాలామంది స్టూడెంట్స్ ఏమనుకున్నారంటే, సార్ మేబీ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్‌పోన్ అవుతుందా అని చెప్పేసి చాలామంది అలా అజంప్షన్స్ అనేవి తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ అజంప్షన్స్ అనేవి కరెక్ట్ అయ్యాయి. ఎస్ఎస్సి జీడీ 2026 ఎగ్జామినేషన్ అనేది పోస్ట్‌పోన్ అయితే అవ్వడం జరిగింది. సో, ఇప్పుడే మనకేంటంటే ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఒక నోటీస్ అనేది వచ్చింది. ఆ నోటీస్‌లో ఎగ్జామినేషన్ అనేది పోస్ట్‌పోన్ అయ్యింది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే, ఇంకొక షాకింగ్ న్యూస్ కూడా ఇచ్చారు. ఏంటది అంటే స్లాట్ బుకింగ్ అనేది ఎస్ఎస్సి జీడీకి లేదు. దీని వెనక రీజన్ అనేది కూడా ఉంది. అది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోటీస్ అనేది ఏంటి అనేది చూద్దాం. సో, ఆ నోటీస్ అనేది చూడడానికంటే ముందు మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, ఇక్కడ బేసికలీ నోటిఫికేషన్ కనుక చూస్తే ఇక్కడ మీరు చూడండి. సో, ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ కానిస్టేబుల్ జీడీ ఇది వచ్చేసరికి సో, విచ్ వాస్ షెడ్యూల్డ్ ఫ్రమ్ 23rd February. సో, 23rd February ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వాలి. కానీ అదేంటంటే స్టార్ట్ కాలేకపోతుంది. సో, మీకేంటంటే ఫ్రెష్ డేట్స్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్. సో, న్యూ డేట్స్ అనేవి తొందరలో అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో, నాకు తెలిసినంత వరకు ఎగ్జామినేషన్ అనేది చాలా దూరం ఏంటంటే పోస్ట్‌పోన్ అనేది అవ్వదు. సో, అజ్యూమింగ్ దట్ ఓకేనా, మార్చ్ 2nd or 3rd వీక్‌లో మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో, ఎక్కువ టైం అనేది లేదు. సో, అయిపోయిందిలే, పోస్ట్‌పోన్ అయిపోయిందిలే, ఇంకా ఎంజాయ్‌లే అని చెప్పేసి అలా అనుకోవద్దు. సో, ఈ టైంని ప్రాపర్‌గా యూటిలైజ్ చేయండి. అండ్ దాంతోపాటు ఏదైతే స్లాట్ బుకింగ్ ఫెసిలిటీ అనేది ఉందో అది మేము రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో, స్లాట్ బుకింగ్ ఫెసిలిటీ అనేది లేదు. మీ యొక్క సిటీ ఇంటిమేషన్ వచ్చేసరికి 8 నుంచి 10 రోజుల ముందు వస్తుంది. అండ్ అడ్మిట్ కార్డ్ వచ్చేసరికి 2 నుంచి 3 రోజుల ముందు ఏంటంటే రావడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. సో, ఈ స్లాట్ బుకింగ్ క్యాన్సిల్ చేయడానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అంటే రీసెంట్‌గా ఏదైతే ఎంటీఎస్ ఎగ్జామినేషన్ జరిగిందో, అవునా, ఎంటీఎస్ ఎగ్జామినేషన్ ఆ వీడియో అనేది కూడా చూసుంటారు. అంటే ఒక గుంతలో కింద వచ్చేసరికి ఒక ల్యాప్టాప్ అనేది ఇచ్చి, సో, ఆ ల్యాప్టాప్‌కి లోపల నుంచి కనెక్షన్స్ అనేవి ఇచ్చి అదంతా చేశారు. సో, మేబీ నా దగ్గర వీడియో కనుక దొరికితే ఆ వీడియో అనేది కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను. సో, అలాగేంటంటే రిమోట్ యాక్సెస్ అనేది జరుగుతోంది. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీ అనేది ఉంటే అంటే ఏం చేస్తారు, ఆ సెంటర్‌తో డీలింగ్ అనేది మాట్లాడుకొని, ఈ రోజు నేను స్లాట్ అనేది బుక్ చేస్తున్నాను, ఆ రోజు నువ్వు ఏదో సెట్టింగ్ చేయాలని చెప్పేసి మాట్లాడుకుంటారు. సో, అలా జరుగుతోందని చెప్పేసి ఎంటీఎస్‌లో వాళ్ళకి అనిపించిందేమో, నాకు అనిపిస్తుంది. ఓకేనా. సో, ఎంటీఎస్‌లో ఇలా జరిగింది కదా, జీడీలో కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో, ఈ రూట్ కాజ్‌ని మనం ఆపాలి అని చెప్పేసి స్లాట్ బుకింగ్ అనేది కట్ చేశారేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో, రీజన్ అనేది ఏదైనా కానివ్వండి, కానీ స్లాట్ బుకింగ్ అనేది మనకు ఉండదని చెప్పేసి ప్రాపర్‌గా ఇన్ఫార్మ్ చేశారు. ఇక్కడ డౌట్ అనేది ఏంటంటే ఓన్లీ జీడీకి ఒక్కటే ఉండదా? లేకపోతే ఏదైతే ఫర్దర్‌గా రాబోయే సీహెచ్ఎస్ఎల్ కానివ్వండి, సీజీఎల్ కానివ్వండి, ఈ ఎగ్జామినేషన్స్‌కి కూడా ఉండదా అని చెప్పేసి ఒక క్వెషన్ మార్క్. సో, ఇది వచ్చేసరికి మనకు ఇప్పుడైతే దీనికి ఆన్సర్ అనేది మనం చెప్పలేము. తొందరలో రాబోయే కాలంలో దీనికి ఆన్సర్ కూడా చెప్పొచ్చు. ఓకేనా. సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. సో, ఏదైతే ఈ నోటిఫికేషన్ అనేది ఉందో, సో, ఇది మీకు మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లేదా ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా రావడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్.